ఫోన్ షాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ విచారణపై మరోసారి స్పందించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. సిట్ విచారణలో తానే పోలీసులను ప్రశ్నించానని కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఫోన్లు మాట్లాడాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు వాట్సాప్ కాల్కు అలవాటు పడ్డారని తెలిపారు సంజయ్. ఫోన్ షాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నప్పటికీ బాధ్యులను ఎందుకు అరెస్టు చేయడం లేదన్నారు కేంద్ర మంత్రి. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నిన్న కూడా విజ్ఞప్తి చేసిన, మీరు కేసీఆర్ కొడుకును దోషిగా పిలిచిరా ఆయన బాగుల కోసం పిలిచిరా. కొంపలు ముంచిందే కేసీఆర్ కొడుకు, జనాన్ని కొంపలు ముంచిందే ఆయనే. మీరు ఆయన పట్టుకొని మీరు ఏదో నోటీస్ ఇచ్చి ఆయన వాంగులు తీసుకుంటే ఇలా ప్రభుత్వాన్ని ఎట్లా అంటారు ప్రజలు ఆలోచించండి. ప్రజలు ఎట్లా అంటారు కదా, కేసీఆర్ ప్రభుత్వం కూడా నార్మల్ కాల్ అనేది లేనేలేదు. అన్ని వాట్సాప్ కాళ్ళు, సిగ్నల్ కాళ్ళు, లేకుంటే ఫేస్ టైం. మామూలుగా భిక్షాటన ఎన్నైపోయినా భిక్షాటన చేసే వ్యక్తి కూడా, ఈ ఫోను సోషల్ మీడియా అవగాహన లేని వ్యక్తి కూడా వాళ్ళ భార్య ఫోన్ చేయాలని కేసీఆర్ ఫోన్ ఇట్లుంటే అందుకే వాట్సాప్ కాల్ మాట్లాడుతున్నా అని చెప్పుకున్నారు. టెక్నాలజీ మెన్షన్ పాపం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నది. అక్కడ నిజాయితీ గల ఆఫీసర్లు అధికారులు అధికారం మాత్రం నిజాయితీ పనులు వాళ్ళు స్వేచ్ఛిస్తలేదు, వాళ్ళు నిర్బంధిస్తున్నారు, వాళ్ళ మీద అజమాయిషీలు వహిస్తున్నది. నిన్న చేసి ఏం చేసేది, బయటకు వచ్చి నన్ను ఏం చేయలే, నన్ను ఎవరేం బీకలే, నన్ను ఈ ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్న అడిగారు, నేను ఉల్టా ప్రశ్న అని చెప్పి ఆయనే చెప్తాడు. లేదా మేము ఇది అడిగామని వీళ్ళు చెప్తారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు. జడ్జిల ఫోన్ ట్యాప్ చేసేది ఇది జగబరైన సత్యం. నన్ను వాగ్లోకం పిలిచినప్పుడు ఈ ఫోన్ ట్యాప్ చేసాడు, ఫలానా వాళ్ళు చేశాడు, ఫలానా చేశాడు, ఆధారాలు నాకు చూపెట్టారు. నాకు చూపెట్టి 6 నెలలే ఆధారాలు చూపెట్టి 6 నెలలే ఒక్కరిని అరెస్ట్ చేసిన కదా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని అరెస్ట్ చేసిందా? ఒక్క రాజకీయ నాయకుడు అరెస్ట్ చేసిరా? ఒక్క అధికారిని అరెస్ట్ చేసిరా? వాళ్ళను తప్పించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే ఫామ్ హౌస్కును ఏఐసిసి భవన్కు డీల్ కుదురుతలేదు. ఆ డీల్ కోసం ఇవన్నీ తతంగం అంతా. ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని దృష్టి పరించడానికి ఫోన్ ట్యాపింగ్ ఒక అస్త్రంగా మారింది. కాబట్టి దీని మీద ఎవరికి నమ్మకం లేదు. తెలంగాణ ప్రజలు ఈ సిట్టు విచారణ చూసి, ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చూసి నవ్వుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అపాస్యం.